బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ కుప్పకూలిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గుండెపోటుతో మృతి చెందింది శెట్టి పల్లవి. కొత్తగూడెం మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. బతుకమ్మ ఆడుతూ ఎంతో సంతోషంతో పండుగ వేళ ఆమె ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కొత్తగూడెం మండలంలో చోటు చేసుకుంది. బతుకమ్మ రోజే శెట్టి పల్లవి పుట్టినరోజు రావడంతో ఆనందంగా బతుకమ్మ జరుపుకునేందుకు మహిళ సిద్ధమైంది. అయితే పుట్టినరోజే ఆమె గిట్టిన రోజు కూడా అవడంతో ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు. ఎంగిలిపు బతుకమ్మలతో ఆడేందుకు ఆమె చాలా ఉత్సాహంతో అక్కడకు చేరుకుంది. బతుకమ్మ ఆడుతూనే తుది శ్వాస విడిచింది. తోటి మహిళలతో సంబరాల్లో శెట్టి పల్లవి పాల్గొంది. పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ మహిళ ఎంతో సరదాగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన తోటి మహిళలు నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే పల్లవి పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యలోనే పల్లవి మృతి చెందింది. పుట్టినరోజే ప్రాణాలు కోల్పోయింది శెట్టి పల్లవి. శెట్టి పల్లవి మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు ఆమె మృతి చెందింది, మరోవైపు తన బర్త్డే రోజే మృతి చెందడంతో తీవ్రంగా వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. పుట్టినరోజు సందర్భంగా ఎంగిలి పువ్వులతో కూడిన బతుకమ్మను ఆడేందుకు ఆమె ఎంతో ఉత్సాహంగా తోటి మహిళలతో కలిసి ఆ బతుకమ్మ దగ్గర ఆడుతూ పాటలు పాడుతూ కోలాటాలతోటి ఎంతో సంతోషంగా చేస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెం మండలంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా పల్లవి కుప్పకూలడంతో అప్రమత్తమయ్యారు పక్కనే డాన్స్ చేస్తున్న తోటి మహిళలు. ఆమెను హుటాహుట్న ఆసుపత్రికి తరలించేందుకు వారు ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే పల్లవి పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్. జిల్లాలోని కొత్తగూడెం మండలం ఎంచగూడెం గ్రామంలో పల్లవి అనే మహిళ ఆదివారం రోజు తన పుట్టినరోజు కావడంతో పాటుగా 9 రోజుల పాటు బతుకమ్మ జరుపుకోవడంలో మొదటి రోజైన ఎంగిలి పూల బతుకమ్మ రోజు కూడా తన సంబంధించిన బంధువులందరితో హనుమాన్ దేవాలయంలో కుటుంబందరితో కలిసి కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అరగంట సేపు వరకు నృత్యం చేసింది, డ్యాన్స్ చేసింది. అందరితో కూడా కలవిలుపుగా అందరితో నవ్వుతూ కూడా మాట ముచ్చట చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు రావడం కుప్ప కూలిపోయింది. ఈమెను గమనించిన చుట్టుపక్కల వారు బంధువులంతా కూడా ఉట్టిన ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. అయితే నేను బర్త్డే కావడం కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూడా ఆమె బర్త్డే వేడుకలు కూడా జరుపుకుంది. దీంతో పాటుగా మహిళల ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఈ 2 అంశాలు ఒకటే రోజు జరగడం కూడా ఈ పల్లవి అనే మహిళ మృతి చెందిన పట్ల కుటుంబంలో విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బతుకమ్మ పండుగ రోజు మహిళలే అత్యంత ప్రీతికరంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇలాంటి చేదు వార్త కుటుంబంలో విషాదాలు అనుకున్నాయని చెప్పవచ్చు. ఈ పల్లవి కాల మృతి పట్ల కూడా ఇటు కుటుంబ గ్రామస్తులు విషయాలు అనుకున్నాయి. ఈ విషయంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. సో మొత్తంగా పల్లవి మృతి పట్ల అటు కుటుంబ సభ్యులు అటు గ్రామస్తులు కూడా విచారం వ్యక్తం చేసిన పరిస్థితి. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆమె బతుకమ్మ ఆడుతున్న క్రమంలోనే మృతి చెందింది. అంటే బహిరంగ ప్రదేశంలో ఆమె మృతి చెందడంతో పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమె బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. అయితే ఆమెను హుటాహుట్న తోటి మహిళలు హాస్పిటల్కు తరలించే దిశగా ఏర్పాట్లు చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో పల్లవి మార్గ మధ్యలోనే మృతి చెందింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆమె పుట్టినరోజు నాడే తన ప్రాణాలు కోల్పోయింది. ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎంతో సంతోషంగా ఎంగిలి పూల బతుకమ్మ ఆడేందుకు తన తోటి మహిళలతో కలిసి అక్కడ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ ఎంతో సంతోషంగా ఆమె పాల్గొన్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆమె పుట్టినరోజు నాడు ఎంతో సంతోషంగా ఉన్న
ఆ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.